ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. వ్లాగ్ అయితే షూట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉందనుకుంటే వీడియో వాచ్ చేయండి. మీకు చూపిస్తున్నాను కదా! చూడండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఎంత గలీజ్ చేసేసున్నానో ఫుల్లుగా. మొత్తం అంతా వంటగదంతా పిచ్చి పిచ్చిగా చేసేసాను. నాకు పనుంది అనుకుంటే ఒకటో తర్వాత ఒకటి ఇంకా టిఫిన్‌లు, వంట అన్నీ ఒకేసారి అయిపోతుంటాయండి. మాకు కొంచెం లేట్‌గా అవుతాయి టిఫిన్‌లు. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ బాక్స్‌లో ఏవోటి పెట్టేసి ఇచ్చిస్తాను. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయితే కొంచెం లేట్ అవగా చేస్తానమాట. మళ్ళా చిన్నోడు వస్తాడు కదా! 12కి వస్తాడు. 12కి కూడా నేను టిఫినే పెడతాను వాడికి. ఆడికి అలవాటయిపోయింది. అంటే అప్పుడు అన్నం పెట్టేసాననుకోండి, మళ్ళీ వాడికి ఆకలేస్తది. పడుకోబెడతాను వచ్చిన తర్వాత. పడుకోబెట్టిన తర్వాత ఒక గంట, 2 గంటల తర్వాత పడుకుంటాడు. అప్పుడు మళ్ళీ అన్నం పెట్టేసి ట్యూషన్‌కి పంపిస్తాను. ఇక్కడ చెప్పాను కదా! హాఫ్ డేస్ అని. కంపల్సరీగా ట్యూషన్‌కైతే వెళ్ళాలి. మీకు ఇదేదైతే మీకు చూపిస్తున్నానో కర్రీ చేశాను. ఆ కర్రీ అనేది కుర్మా కర్రీ. ఎలా చేయాలో కూడా చాలా సింపుల్ వేలోనే చాలా టేస్ట్ ఉంటుంది. రోటీలకైనా, రైస్‌కైనా సరే చాలా బావుంటుంది. ఇక్కడ ఎక్కువ కుర్మా కూర నాకు నచ్చుతదండి. ఇక్కడ ఎక్కువ కుర్మా చేస్తుంటాను. పన్నీర్ కుర్మా, అన్ని వెజిటబుల్స్ కుర్మా కూడా చేస్తుంటాను. ఒకసారి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా అని చెప్పాను కదా! ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్సు. ఏంటంటే ఎక్కువ రోటీలకైతే మస్తుగుంటుంది కుర్మా. పన్నీర్ ఉంటే ఉత్తి పన్నీర్ తీసుకోండి నేను చెప్పినలాగా. నేను ఏదైతే ఇప్పుడు ముందు వేసానో ఆయిల్ వేసుకొని ఉత్తి పన్నీర్ వేసుకున్నాను. కొంచెంగా పన్నీర్ ఉంది. అందుకని చెప్పేసి వెజిటబుల్స్ కూడా వేసుకొని కుర్మా చేస్తున్నాను. మీకు చూపిస్తున్నాను కదా! వేసాను. అది నెయ్యేసాను. ఎప్పుడు మనం పన్నీర్ వేపుకున్నా నెయ్యి అనేది వేసుకోండి ఒక స్పూను. ఎందుకంటే టేస్ట్ చాలా బావుంటుంది. పన్నీర్ కూడా బాగా డ్రైగా వేపొద్దు. హార్డ్ అయిపోతది. గట్టి రాయిలాగా చూయింగ్ గమ్‌లాగా అయిపోతదనమాట. తినలేము. కొంచెం వేపుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత వేసాను బంగాళదుంపలు వేసాను. ఆయిల్‌లోని మనం డీప్ ఫ్రైయే చేయవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి కాసేపు మగ్గిపోతాయి. బావుంటుంది. ఎక్కువ డీప్ ఫ్రై చేసామనుకోండి ఆ ఆయిల్ వేస్ట్. ఎక్కువ ఆయిల్ ఈట్లికి కూడా పీల్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ తినకూడదు కదా! అందుకని చెప్పేసి ఇంకా క్యారెటు, బంగాళదుంప వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం మూత పెట్టుకున్నానమాట. దుంపలు వేగినాయో లేవో చూసుకోండి సరిపోతుంది. తెలిసిపోతది ఈజీగానే. వీడియోలో అంత క్యాప్చర్ చేయదు కదా కెమెరా. అందుకోసమే దూరంగా కొంచెం కూడా పెడతాను. దగ్గరగా పెట్టలేను. ఇంకా తర్వాత మీకు అది కాలీఫ్లవర్ చూపిస్తున్నాను కదా! ఆ కాలీఫ్లవర్ లేదనుకోండి బీన్స్ వేసుకోండి అంతే. ఇవే కుర్మాకి. అంతకు మించి ఇంకేవేసినా అంతగా బాగుండదు. టేస్ట్ అంతా బాగుండదు. ఈ 3 వేసుకున్నాం అనుకోండి పన్నీరు, క్యారెట్టు, బంగాళదుంపలు. ఒకవేళ ఇవేవి లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పులు, కొబ్బరి ఖచ్చితంగా వేసుకోండి. ఖచ్చితంగా జీడిపప్పులు, కొబ్బరి మనం అల్లం, వెల్లుల్లిపాయ అందులో మసాలా దినుసులు వేసుకొని పచ్చి ముద్ద వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఒకవేళ పచ్చిగా అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ ఉత్తిగా ఉందనుకోండి అదే వేసుకొని మసాలా పౌడర్ కానీ లేకపోతే ఈ జీడిపప్పు పేస్ట్‌లోని కొంచెం యాలకులు, లవంగాలు, నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ కొట్టుకున్న కరెక్ట్‌గా మనకు మసాలా ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. కాలీఫ్లవర్ కూడా నేను వేగించేసుకున్నాను. అది కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గనిచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అయితే ఒక బిగ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ కూడా మీరు ఎంత తింటారు మీ టేస్ట్ తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి. కుర్మా కూర అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఏ కర్రీకైనా వేపుకుంటే సరిపోతుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అందులోనే మసాలాలు కూడా నేను వేసుకొని రుబ్బేసుకున్నాను అనమాట. అదే వేసుకున్నాను. ఒక 2 స్పూన్లలాగా వేసుకున్నాను. ఇది ఖచ్చితంగా కావాలండి. ఇది లేకపోతే కర్రీ అంత టేస్ట్ అయితే కుర్మాకి అంతగా బాగుండదు. కొంచెం పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఈ పసుపు బాగా వేగితే పచ్చి వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా కస్తూరి మేతి నేను వేస్తానండి. మీ దగ్గర ఉంటే తీసుకోండి. కస్తూరి మేతి పెద్ద కష్టమేం కాదు. మనకి ఒక రూ. 20, రూ. 12 పెడితే ఇంత ఇంత ఒక 50 గ్రాములు, 100 గ్రాములు వస్తది అంతే. చాలా వెయిట్ లాస్ తక్కువ అది.
ఈ కర్రీలో వేసుకున్న, ఎగురు కర్రీలో వేసుకున్న చాలా బాగుంటుంది. తెచ్చి ఈసారి ఇంట్లో ఉంచుకోండి. ఇలా కుర్మాలకైతే ఇంకా బాగుంటుంది. కారం వేసాను. తర్వాత టమాటో గుజ్జు అనేది ఎక్కువ పేస్ట్లా చేసేవచ్చు. టమాటాలు మెత్తగా కాకుండా మామూలు కచ్చబచ్చ రుబ్బాను మిక్సీలోనే. లేదనుకుంటే చేతితో గట్టిగా పిసికిసుకొని మెత్తగా పిసుక్కున్న సరిపోతుంది. ఇంకా సాల్ట్ వేసుకున్నాను. వేగిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, షుగర్ వేసుకున్నానండి. షుగరు ఖచ్చితంగా వేసుకోండి. ఒక్క స్పూన్ అంటే కొంచెం స్వీట్ వచ్చేలాగమాట. ఈ టమాటా పులుపు, ఈ కారం అంతా డామినేట్ చేయాలి. ఆ స్వీట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత వాటరు, ఇంకా మొక్కలు అన్నీ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ మొక్కలు అవి మనకు ఉడికిన తర్వాత మీకు కొబ్బరి, జీడిపప్పు కుర్మాకి కంపల్సరీగా కావాలి. కుర్మా టేస్ట్ కావాలి, మంచిగా టేస్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా కావాలి. తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని నేను మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను అనమాట. అంతే. ఇంకా కర్రీ అయితే ఇలా ఉడికిన తర్వాత బాగా ముక్కలన్నీ ఉడికినాయో లేవో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొబ్బరికాయ, నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు పేస్ట్ అయితే ఇది వేసాను. ఇదే కర్రీకి మెయిన్ టేస్ట్ తెస్తుందన్నమాట. ఎప్పుడు కూడా ఉడికిన తర్వాత ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ముందు వేగించేటప్పుడు వేసుకున్నాం అనుకోండి, బరికిగా బంకగా అయిపోతుంది. కర్రీ టేస్ట్ మొత్తం పోతుంది. ఇలా వేసుకుంటేనే టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా రైస్లోకైనా చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, మా ఇంటి దగ్గర స్లాబ్ వేసారండి పక్కనే. కానీ కొంచెం డిఫరెంట్ అనిపించింది. చూసారు అది ఎలా వంపుతుందో. కలిపేసి చక్కగా ఇప్పుడు అందుకే అందరికీ పని అనేది చాలా ఈజీ అయిపోతుందన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్‌గా చక్కగా మన సొంపెనలో వంపిస్తుంది. వాళ్ళు పట్టుకొని వెళ్ళి వేసిస్తున్నారు. అది వంపే విధానమైన అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. పక్కన రోజంతా మాకు నిద్ర లేదు, ఏం లేదు. రాత్రి 7 గంటల వరకు వేశారు స్లాబ్ అయితే. చాలా ఈజీ ప్రాసెస్ అన్నీ ఇప్పుడు కనిపెట్టున్నారు కదా. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మనుషులు చేసేవాళ్ళు, ఇప్పుడు మిషన్లే చేస్తున్నాయి అన్ని పనులు కూడా. ఇంకో విషయం తెలుసా మీకు, రేపు పొద్దున్న మనకి ఏఐ డెవలప్ అయితే మనిషితో సంబంధమే ఇంకుండదు. చాలానే సాఫ్ట్వేర్ కంపెనీలు అవి పడుకుండిపోతాయి నాకు తెలిసి. అది మాట. నెక్స్ట్ వచ్చేసి ఇక మా పిల్లలకి స్కూల్లోనే అలాగే తాడు కట్టుకొని కాలుకి ప్రాక్టీస్ ఉందంటే వాళ్ళు చూడండి బుక్స్ తన్నుకొని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను మాకు కాసేపు రిలాక్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అతను వాళ్ళ డాడీ అని చెప్పేసి చికెన్ పకోడా తీసుకొచ్చారు. ఆ చికెన్ పకోడా మీకు కూడా అది చూపించాను. ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే విస్తర్లు ఆకులో అన్ని ఫుడ్ ఐటమ్స్ మ్యాక్సిమం కడతారు అన్నీ. టిఫిన్ కూడా మనం తిన్నామనుకోండి దుకాణాల్లోని, టిఫిన్ కూడా ఇలాగా చక్కగా ఆకు వేసే టిఫిన్ పెడతారన్నమాట. ఒకవేళ మనం ఇది ఇక్కడ మంచి ఫేమస్ అండి రెస్టారెంట్. పెరుగు చిల్లీ బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది.